నటి సమంత మాజీ భర్త నాగచైతన్య, శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరోపక్క సమంత దర్శకుడు రాజ్తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించటం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకొని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి నుంచి సమంత సింగిల్ స్టేటస్ను కొనసాగిస్తోంది. నాగచైతన్య ఇటీవల నటి శోభితా ధూళిపాలతో ప్రేమాయణం పుకార్ల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన వారం రోజుల్లోనే సమంత కూడా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంతలు డేటింగ్లో ఉన్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్. బాలీవుడ్లో ఈ రూమర్ దావానంలా వ్యాపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ మొదలైన విజయవంతమైన సిరీసులకు దర్శకత్వం వహించిన రాజ్ డీకే భారతదేశమంతటా ప్రజాదరణ పొందారు. రాజ్ డీకే తెలుగువారు మరియు సమంత వారిలో ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నట్టు సమాచారం. రాజ్ డీకే దర్శకత్వంలో సమంత మరో సిరీస్ చేస్తోంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ హిందీ వర్షన్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హనీ బన్నీ నవంబర్ 7న ప్రైమ్లో ప్రసారం కానుంది. షూటింగ్లో భాగంగా కొన్ని రోజులుగా రాజ్, సమంత కలిసి కనిపిస్తున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారిందని బాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఈ రూమర్ నేపథ్యంలో సమంత ముంబైలో ప్రత్యక్షమవగా సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజుతో తనకు సంబంధం ఉందనే పుకార్లపై సమంత స్పందించలేదు.